హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి స్పెషల్ ఎగ్ ఫ్రైడ్ రైస్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 4 eggs ని బీట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 tablespoon ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్గుని ఇందులో వేసుకుందాం. ఎగ్గుని ఇలా స్క్రాంబుల్ చేసుకోవాలి. ఎక్కువ పీసెస్ కాకుండా ఇలా కాస్త పెద్ద పెద్దగా ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా పీసెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులో 4 tablespoon ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు సన్నగా తరిగిన క్యారెట్, ఒక 1/2 కప్పు బీన్స్, ఒక 1/2 కప్పు క్యాప్సికమ్, క్యాబేజీ ఒక 1/2 కప్పు వేసుకున్నా. కొద్దిగా పచ్చిమిర్చి నేను కొన్ని వేసుకుంటున్నాను. స్పైసీ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. 5 minutes వేగిన తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్, ముందుగా మనం రైస్లో వాడుకుంటాం కదా, కొద్దిమంది రైస్లో కూడా వేసుకుంటారు, చూసి వేసుకోండి. ఒక 1/2 tablespoon రెడ్ చిల్లీ సాస్, 1/2 tablespoon గ్రీన్ చిల్లీ సాస్, అలాగే 1/2 tablespoon వెనిగర్, 1/2 tablespoon సోయా సాస్. ఇది ఒకసారి బాగా కలుపుకోవాలి. వేగిన తర్వాత ఇందులో ముందుగా స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్గుని వేసుకోవాలి. అలాగే ముందుగా వండుకున్న రైస్ని ఇలా పొడి పొడిగా వండుకోవాలి. ఎగ్ ఫ్రైడ్ రైస్కి ఇది 1 కప్ రైస్ వేసుకుంటున్నాను. 1/2 tablespoon మిరియాల పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా హై ఫ్లేమ్ మీద 2 minutes బాగా కలుపుకోవాలి. ఇందులో ఒక 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. దీన్ని సర్వ్ చేసుకుందాం. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.